చూస్తున్న మీ అందరికి కూడా సాయంకాల సమయంలో శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. క్రిస్మస్ సందర్భంగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంకి వచ్చినటువంటి సందర్భంగా మేమందరం కూడా మీ యొద్దకు వచ్చి యేసు ప్రభు వారి యొక్క మంచి వార్తను మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు ఇక దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రేమైన సోదరి సోదరులారా, 2025 సంవత్సరాల క్రితం ఈ యొక్క భూమి మీదకి పరలోకం నుండి ఒక మంచి శుభవార్తమానము తీసుకొని రాబడింది. అదేంటి అంటే, నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు అనేటటువంటి ఒక మంచి శుభవర్తమానము భూమి మీదకి తీసుకొని రాబడింది. అవునండి, మానవులందరినీ పాపం నుంచి రక్షించడానికి, మానవుని జీవితంలో వెలిగివ్వడానికి, మానవుని ఆ యొక్క పరలోక రాజ్యం చేర్చడానికి దేవాది దేవుడే నరావతారిగా భూమి మీదకి అవతరించినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారండి. యేసనగా రక్షకుడు. నిన్ను నన్ను సమస్త మానవాళిని పాపం నుంచి రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరేను కన్యక గర్భమందు కుమారునిగా జన్మించినాడు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందంటే, మానవులమైన మనమందరం కూడా మన యొక్క పాపక్రియలను బట్టి నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. మానవుని జీవితంలో నెమ్మది లేదు. దీనికి కారణం మానవుల్లో ఉన్నటువంటి పాపం. ఈ పాపాన్ని తీసివేయడానికి లోకరక్షకుడిగా యేసు ప్రభు భూమి మీదకి అవతరించినాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. యేసు ప్రభు భూమి మీద ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. అనేక మంది రోగులు స్వస్థపరిచినాడు, అనేక మంది దయాలు పట్టిన వాళ్ళని వెళ్ళగొట్టినాడు, అనేక మంది చనిపోయినటువంటి మానవుని కూడా లేపగలిగినాడు. అయితే పాపిన మానవుని కొరకు యేసు ప్రభు సిలువను ఎక్కినాడు. అమ్మాయ, మనందరము పాపం కాబట్టి మన పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో ఆ తలకు ముళ్ళ కిరీటం, చేతులలో మేకులు, కాళ్ళలో శీలు, ఆయన వీపంతా చారలుగా దున్నబడింది. ఏ పాపం ఎరుగని యేసు ప్రభు మనందరి పాపముల కొరకు ఆయన సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు, ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ సాయంకాల సమయంలో నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ యొక్క శుభవార్త నీ యొద్దకు తీసుకొని రాబడింది. ఒకవేళ నీ పాపముల నుండి నువ్వు క్షమాపణ పొందగోరుతున్నావా, పాపం నుంచి విడుదల పొందగోరుతున్నావా, నీ జీవితంలో నెమ్మది కావాలని ఆశపడుతా ఉన్నావా, పరలోక రాజ్యం దేవుడితో కూడా నువ్వు ఉండాలని ఇష్టపడుతా ఉన్నావా, యేసు ప్రభు చెంతకురా. ఎందుకంటే యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడుగుతుంది, పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. కనుక ఈ లోకంలో నిన్ను పరిశుద్ధపరిచే వాళ్ళు ఎవ్వరు లేరు. యేసు ప్రభు రక్తం మాత్రమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. కనుక ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, యేసు ప్రభు చెంతకురా. ఆ విధంగా కాక నువ్వు పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం. ఎవ్వరు తప్పించలేరు, ఎవ్వరు విడిపించలేరు. కనుక నీలో జీవం ఉండగానే ఈ మాటలు వింటున్నా నీవు యేసు ప్రభు నీ సొంత రక్షకునిగా అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రభునేసందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే ప్రొద్దుటూరు గాంధీ రోడ్, విజయనగరంలో బేతనీయ ప్రార్థన మందిరం ఉంది. ఇక్కడ దైవ సేవకులు ఉన్నారు. మీరు ఎప్పుడైనా రావచ్చు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. మా సోదరులు, మీ సహోదరులు, సహోదరులు మీరు చిన్న చిన్న కరపత్రాలు తీసుకొని వస్తున్నారు. వాటిని తీసుకురండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి. అలాగున్న మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అనే యేసు ప్రభువా, మీ పాదములు కొందనాలు చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయంలో రాజీవ్ కాలంలో ప్రజలను ప్రేమించినందులకై వందనాలు. మీకు శుభవర్తమానం వినిపింపచేసినందులకై వందనాలు. మానవుని పాపముల కొరకు లోక రక్షకుడుగా, జగత్ రక్షకుడుగా ప్రపంచ మానవాళిని ప్రేమించి ఈ లోకానికి దిగి వచ్చినారు. శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినారయ్యా. ఈ సత్యాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారయ్యా. అయా, విన్న వాళ్ళు మీ కార్యం చేయము దేవా. మీ చిత్తంలో మేర్పాట్లో వారిని రక్షించుకున్నాము. ఈ ప్రాంతానికి శుభమని చెప్పి వెళ్తున్నాం ప్రభా. మీరే కార్యం జరిగించి మీరే మయం పొందవలసిందిగా యేసే పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.